సహస్రవేయి శివలింగాల దేవస్థానం పొలాస జగిత్యాల్. పొలాస శివలింగం శివాలయానికి వచ్చినాం మేము. రౌతుతోటి చెక్కిందే శివుడు చూడండి. పొలాస గుళ్ళ ఇది శివాలయంలో. శివుడు చూడండి ఎంత మంచిగా ఉన్నదో. బా సూపర్ ఉన్నాడు. వీరభద్రస్వామి. బుట్టలు ఏం లేవు, పూలు తీసుకున్నా. ఈ పూలు పట్టుకున్నా వీరభద్రస్వామి అంటే క్షేత్రపాలకులు అన్నట్టు. శివుని గుడికి ఎప్పుడైనా వీరభద్రస్వామి, కాలభైరవుడు క్షేత్రపాలకులు ఉంటారు. ఇక్కడ అటొక్కరు ఇటొక్కరు స్వామివారు. ఓహో, ఇట్లా హాల్లో మొత్తం ఇట్లా శివలింగాలు ఉన్నాయి. సహస్ర శివలింగాలు పొలాస గుళ్ళ ఇది. నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ. లింగ ప్రతిష్ట ఇద్దరు కలిపి 20,000 నా ఫ్రెండ్స్ పెట్టారు. ఏం పెట్టలేదు. పొలాస శివాలయం ఇది. సహస్ర శివలింగాలు అంటే 1000 శివలింగాలు ఉన్నాయి. ఎంత బాగున్నది చూడండి. ఇట్లా పెద్ద హాల్లో అన్ని శివలింగాలే. ఏ శివునికైనా అభిషేకం చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నది, సూపర్గా ఉన్నది గుడి. ఇవాళ సోమవారము వచ్చినాము అనుకోకుండా, మా అక్క తీసుకొచ్చింది. వస్తున్నాయి. అక్కడ శివుడు, అక్కడ గుడి ఉన్నది. అక్కడ అర్చన చేయించుకోవడానికి ఒక టికెట్ తీసుకున్నాం. మేము అందరు బకెట్లలో పట్టుకొని అన్ని శివలింగాలకు అభిషేకం చేస్తాను. అన్ని శివలింగాలకు చేసుకోవచ్చు. తీసుకోవద్దు. అరే పట్టుకొచ్చుకుందాం. ఇప్పుడున్నాయి. నాన్న ఇక మధ్యలో మొత్తం ఇవన్నీ వస్తాయి నాన్న కదా కదా.
ఇక్కడ అన్ని దేవతల విగ్రహాలు ఉన్నాయి. వినాయకుడు, లక్ష్మీదేవి, బ్రహ్మదేవుడు, సరస్వతీమాత, విష్ణుమూర్తి, దత్తాత్రేయుడు, అన్ని పాలరాతి విగ్రహాలే. అన్ని దేవతల విగ్రహాలు ఉన్నాయి. చూడండి ఎదురుగా కనిపిస్తుంది. అన్ని దేవతలు ఉన్నాయి ఇక్కడ. మంచిగా ఉన్నది అమ్మవారు. సహస్ర 1000 లింగాల దేవస్థానం పొలాసలో ఉంది ఇది. ప్రతి సోమవారం అన్న పూజ అవుతుంది. ఇక్కడ మనకు నచ్చినట్టు ఏమంటారు దాన్ని, అభిషేకం చేసుకోవచ్చు. ఎవ్వరు దీనికి ఏమనరు. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు వస్తాం. ఇంతమందికి 1000 లింగాల దర్శనం అవుతుంది ఒకటేసారి మాకు. అట్లా బకెట్ ఇస్తారు, రాగి చెంబు ఇస్తారు. అక్కడ పట్టుకుంటాం. అది బకెట్లో నీళ్ళు పట్టుకొని రాగి చెంబు అట్లా వేసుకొని అన్ని శివలింగాలకు అభిషేకం చేసుకుంటూ ఎవరు ఏమన్నారు. ఆడ చేసుకుంటారు చూడండి అభిషేకం. మేము కూడా కొన్ని శివలింగాలకు అభిషేకం చేసుకున్నాము. బకెట్లో నీళ్ళు పట్టుకొని చెంబుతోటి అన్ని శివలింగాలకు అభిషేకం చేసుకుంటూ పోవాలి. ఎవ్వరు కూడా ఏమన్నారు. ఇట్లా శివరాత్రి రోజు కూడా చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడికే వస్తాం. ఇది కట్టినప్పటి నుంచి 1000 శివలింగాలు అంటే కార్తీక మాసంలో వస్తాం. ఇక్కడ ఉసిరి చెట్టు ఉంటుంది. అన్ని శివలింగాలకు ఒక్క శివలింగానికి అభిషేకం చేసుకుంటేనే ఎంతో పుణ్యము. అట్లాంటిది 1000 శివలింగాలకు అభిషేకం అంటే శివరాత్రి రోజు చాలా జనం. ప్రతి సోమవారం అన్న పూజ, మళ్ళీ అన్ని కార్యక్రమాలు అవుతుంది. భస్మహారతి అవుతుంది. పత్రి ఇన్ని 1000 లింగాలకు పత్రి పోస్తారు ఒకటేసారి. దేవస్థానం వాళ్ళు ఒకటి పెడతారు కార్యక్రమము. తర్వాత కార్తీక మాసంలో వనభోజనాలు ఉసిరి చెట్టు కాడ అక్కడ పెట్టు అక్కడ తిందూరు వాళ్ళు ఉసిరి చెట్టు కింద భోజనాలు వాళ్ళు భోజనాలు తెచ్చుకొని ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనాలు చేస్తారు. కూల్ వాటర్ కార్తీక మాసంలో ఇంకా మంచిగా ఉంటుంది. కూల్ వాటర్ ఇస్తారు. ఉయ్యాలాలు ఉన్నాయి. పార్కు చిన్న మినీ పార్క్ ఉంది. ఇదే మినీ పార్క్. చిన్నపిల్లలు ఆడుకోవడానికి మంచిగా ఉన్నది. ప్రశాంతంగా ఉయ్యాలలు ఉన్నాయి. మంచిగా ఉయ్యాలలు ఊకుంటా ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. బాగుంది. గుడి అయితే మంచిగా ఉన్నది. సహస్ర శివాలయం. ఇక్కడ నుంచి ఎంత మంచిగా కనబడుతుంది. అన్ని 1000 శివలింగాలు. అబ్బబ్బబ్బబ్బా.